మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు జన్మదినాన్ని పురస్కరించుకుని తాత మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హిమాన్షుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ వద్ద కారు బేభత్సం సృష్టించింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి అవతలి వైపు డీసీఎం వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో 3 గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫెరారీ స్పోర్ట్స్ కార్ బేభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ తెల్లవారుజామున హిల్వ్యూ అపార్ట్మెంట్ ప్రధాన గేటును ఢీకొట్టింది. ప్రమాదంలో గేటు పూర్తిగా ధ్వంసం కాగా కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒడిశా నుంచి ప్రైవేట్ బస్సులు అక్రమంగా తరలిస్తున్న సుమారు 20 లక్షల రూపాయలకు పైగా విలువైన 41 కిలోల గంజాయిని రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు ఈగల్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఆటోనగర్లోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా గంజాయి వ్యవహారం వెలుగు చూసింది. బస్ డ్రైవర్, కండక్టర్, హెల్పర్లను అధికారులు అరెస్ట్ చేశారు. బస్సుతో పాటు 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సినీ నటి రాశి ఖన్నా సందడి చేశారు. మాంగళ్య షోరూం 30వ బ్రాంచ్ను ఆమె ప్రారంభించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరలకే రకరకాల డిజైన్లతో దుస్తులు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. త్వరలో మాంగళ్య షాపింగ్ మాల్ను తమిళనాడులో కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు యాజమాన్యం వెల్లడించింది.